తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మణికంఠ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వర అర్పణమస్తు. గురుగారు, ఇల్లు మారేటప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో ఇల్లు మారుతూ ఉంటారు. అలా మారేటప్పుడు కొన్ని వస్తువులు తీసుకెళ్లొద్దండి, ఇవెందుకు తెచ్చారు మీరు, వదిలేకపోయారా అని చెప్తూ ఉంటారు కొంతమంది పెద్దలు, తెలిసిన వాళ్ళు. ఇలా అలా ఖచ్చితంగా వదిలేయాల్సిన వస్తువులు అంటే ఏమైనా ఉంటాయండి? కొన్ని వస్తువులు అయితే వదిలేసుకోవాలి. ఏంటి? సాల్ట్, చీపిరి, వాష్రూమ్లో ఉన్న బకెట్, మగ్గు, సోప్ కేసు ఉండే అవి వదిలేసుకోవాలి. ఖచ్చితంగా వదిలేసుకోవాలి. ఎందుకు వీటినే వదిలేసుకోవాలి అంటే అవి నెగిటివ్ని తీసుకుని అది అలవాటు పడిపోతుంది. అర్థమైందండి? అంటే ఏంటంటే ఒక అతను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు అనుకోండి, ఆ హార్స్ అతనికి అలవాటు అయిపోతుంది. ఇంకొక హార్స్ దగ్గరికి వెళ్ళేసరికి అది అలవాటు అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ హార్స్ మాత్రమే తనకి ఇది అవుతుంది. అది మన ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఉపయోగించి నెగిటివ్ని తీసుకుని అది పూర్తిగా నెగిటివ్ వ్యవస్థలోకి మారిపోయేట అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం వేరే చోట తీసుకెళ్ళకూడదు. ఖచ్చితం. అదేవిధంగా మనం కూడా ఏంటంటే కొన్ని వస్తువులు ఒకరి నుంచి ఒకరు ఇచ్చుకోకూడదు. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తారు, ఎగ్స్ ఇవ్వండి ఒక 6 అంటారు, ఆయన కవర్ చేస్తాడు, మీ చేతిలో పెడతాడు, మనం అలా తీసుకుంటాం. ఎగ్స్ చేతితో తీసుకోకూడదు, ఉప్పు చేతితో తీసుకోకూడదు, నూనె చేతితో తీసుకోకూడదు, చీపురు చేతితో తీసుకోకూడదు, నైఫ్ చేతితో తీసుకోకూడదు. ఒకవేళ చాకు ఇచ్చారు, ఆ చాకు తీసి కింద కొట్టుకుని తీసుకోవాలి. ఎందుకు? వీటినే, అంతే తప్ప ఒత్తులు తీసుకోకూడదు, అగ్గిపెట్టి తీసుకోకూడదు. చేదస్తాలు ఎక్కువైపోయాయి. వీటికి ఒక రీజన్ ఉందండి. రీజన్ ఉన్న వాటిని మాత్రమే మనం పరిగణనలో తీసుకోవాలి. పత్తి ఎందుకు తీసుకోకూడదు అంటే సమాధానం చెప్పారు. చాకు ఎందుకు తీసుకోకూడదు నేను చెప్తాను. ఎందుకనంటే చాకు అనేటువంటిది బలి కోరుకుంటుంది. మీరు కొత్త చాకు కొనండి, ఖచ్చితంగా తెగుతుంది, చెయ్యి ఖచ్చితంగా కోసుకుంటుంది. అర్థమైందండి? ఉప్పు నెగిటివ్ని గ్రహించి ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉన్న నెగిటివ్ నువ్వు తీసుకున్నప్పుడు నీలో ఉన్న పాజిటివ్ని దాన్ని నెగిటివ్గా మార్చే అవకాశం ఏర్పడుతుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అట్రాక్ట్ అవుతాయి, 2 నెగిటివ్లు దూరంగా ఉంటాయి. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. అందుకని సాల్ట్ తీసుకో. సాల్ట్ ఎక్కువ శాతం ఏంటంటే దిష్టిలు తీయడానికి, తదనంతరం ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీని బాగా కంట్రోల్ చేయడానికి అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. చీపురు దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే ఒక చోట నుంచి ఇంకొకరు తీసుకోవడం అనేటువంటిది, చీపిరి మన యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి నీరుని పారదోలుతూ ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే మనం ఒకరి నుంచి ఇంకొకరికి ఇచ్చుకుంటున్నామో అతని యొక్క ఆలోచన మొత్తం మారిపోతుంది. ఏదో చేసేయాలి, పోతే పోనీ, ఇదేంటి ఇలా ఉన్నాను, నేను నా పరిస్థితి ఏంటి, ఇటువంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. అందుకని ఒకరి నుంచి ఇంకొక చీపిరి ఇవ్వకూడదు. చీపిరి ఒకరి చేతి నుంచి ఇంకొకరికి ఇలా తరచూ ఇస్తూ ఉండడం వల్ల ఇటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తులు కరిగిపోతుంది. అందుకని తీసుకొని ఇవ్వరు. ఇక గుడ్డు అనేటువంటి వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే గుడ్డు అనేటువంటిది మన చేతి దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే అక్కడ నుంచి కింద పడితే అది దాంట్లో నుంచి ఒక పిల్ల వచ్చేటువంటి వ్యవస్థ. మనం మామూలుగా పగలగొట్టేస్తాం. ఈ వచ్చేటువంటి వ్యవస్థలో తప్పిదం ఎవరిది అని తెలియదు. మనం చేసేదే స్వయంకృత అపరాధం. ఒక గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేసుకుంటాం అనేది అది పాపమే. తోటకూర వండుకోవడము పాపమే. ఇప్పుడు చాలా మంది కింద కామెంట్లో అది మీరు తోటకూర కూర వండుకున్నారు, బెండకాయలు వండుతున్నారు కదా, అది పాపం కదా. అది పాపమే, ఇది పాపమే. కాకపోతే ఇది జీవి కనబడుతుంది, ఇక్కడ జీవం అనేటువంటిది కనబడదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని జీవులు, కొన్ని మైక్రోఆర్గానిజమ్స్ కింద పడిపోతాయి అనేది ఉంటుంది. మనం వాటిని లెక్కలోకి చెయ్యం. కానీ మన కళ్ళ ముందు ఏదన్నా ఒక పిల్లి కానీ ఎలక కానీ కుంటుతుంది అనుకున్నాం, పాపం అంటాం. మరి ఇవి పాపాలేగా అంటే ఈ తారతమ్యతలు ఏంటంటే ప్రత్యక్షంగా మనం చూసేది చనిపోయింది అన్న ఒక ఫీలు, బాధ కలుగుతుంది అనేది. దానివల్ల ఇచ్చేటప్పుడు కానీ తీసుకున్నప్పుడు తీసుకో. ఇందుకోసం ఈ వస్తువులు కొన్ని మనం తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు వదిలిపెట్టాలి. ఇవి ఖచ్చితంగా కొత్తవే తీసుకోవాలి. దీనివల్ల ఏంటి, మన షాప్కి వెళ్ళినా కూడా అన్న అక్కడ పెట్టమనాలి, షాప్ ఓనర్ని, అయ్యా అక్కడ పెట్టేసి నేను తీసుకుంటాను చెప్పని తెచ్చుకోవాలి. మీ షాప్కి వెళ్ళిన అమౌంట్ ఇచ్చాడో అక్కడ పెట్టమని చెప్పడం. ఒకవేళ మీకు అంత ఇబ్బంది, బాగా తెలిసిన అతను ఇబ్బంది అనుకోండి, ఫోన్ మాట్లాడుకున్నట్టుగా నటించుకోండి, సార్ అక్కడ పెట్టండి సార్, 2 తీసుకోండి. ఇలా చేసుకోవడమే చాలా శ్రేష్టం. ఈ 5 మాత్రం ఖచ్చితంగా ఇల్లు మారేటప్పుడు విడిచిపెట్టాల్సిందే. అలాగే ఇప్పుడు రాబోతున్నది శుక్రమౌఢ్యమే ఉందంటున్నారు. ఇల్లు మారచ్చా అండి ఇప్పుడు? మరి డిసెంబర్ 3వ తారీఖు వరకు ముహూర్తాలు ఏమి లేవండి.
3 దగ్గర నుంచి అంటే 3 వరకు మారే వ్యవస్థలు ఉన్నాయి. 3వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 3వ తారీఖు ప్రారంభం చేసుకుని జనవరి 21వ తారీఖు వరకు కూడా ఇల్లులు మారడము, గృహప్రవేశ వ్యవస్థలు ఏమీ ఉండవు. రవి సంక్రమణ అనేటువంటి జరుగుతుంది. రవి సంక్రమణ జరిగినప్పుడు అంటే మనం నడుస్తున్నప్పుడు మన నీడ ఏ విధంగా అయితే ముందు వస్తుందో, సంక్రమణ జరిగేటప్పుడు కొన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు కూడా విపరీతమైనటువంటి ధోరణిలో నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ముహూర్తాలు ఏ మాసంలోనూ కనబడవు, ఏ ఇయర్లోనూ మీకు కనబడవు. డిసెంబరు మీకు మ్యాక్సిమం ముహూర్తాలు కనబడవు. దీనికి కారణం ఏంటంటే రవి సంక్రమణ జరిగేటువంటి వ్యవస్థ. దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఇల్లు మారే ముహూర్తం ఏదన్నా ఉంటే కనుక డిసెంబర్ 3 లోపే. పరిస్థితుల్లో మారాల్సి వస్తాయండి. పరిస్థితుల్లో ఖచ్చితంగా మారాలి అనుకుంటే మాత్రం మీరు మీ పాత ఇంటి దగ్గర ఒక వస్తువు అంటే ఒక షర్టు ప్యాంటు వదిలిపెట్టేయాలి. ఒక క్లాత్ ఏదన్నా సరే. అలాగని చెప్పి చున్నీ వదులుతానండి, కచ్చీఫ్ వదులుతానండి, ఇది కాదు. మనం వేసుకున్నటువంటి బట్ట విడిచిపెట్టేసుకోవాలి అక్కడ. ఇది లెక్క అండి. అంటే ఏంటంటే అక్కడ విడిచిపెట్టేస్తే తర్వాత తీసేసిన ఏమైనా మన సంబంధం లేదు. కానీ ఇక తప్పదు కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున్న అమావాస్య ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. రేపు అమావాస్య ఖచ్చితంగా ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అవుతాం, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇంటర్వ్యూ మానేసుకుంటామా? మానుకోం కదా. మనం ఏం చేస్తాం? ముందు రోజే మన సర్టిఫికేట్లకు మనం ఒక జత బట్టలు తీసి పక్క ఇంట్లో పెట్టుకుంటాం. అదే అని ప్రయాణం చేసినట్టు ప్రతిదానికి ఒక సడలింపు ఉందండి. అర్థమైందా? కాబట్టి అమావాస్య రోజు ఇంటర్వ్యూలు కానీ ఇళ్ళ కానీ వెళ్ళాలంటే ముందు రోజు మనం ఆ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇల్లు మనం తప్పగా ముహూర్తం ఏమి ఉన్నా లేకపోయినా తప్పట్లేదు గురుగారు, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, నేను ఖచ్చితంగా మారాలని అంటే ఇదే పని. ఓ జత పట్లు అక్కడ పెట్టేసేయండి. ఈ 5 వస్తువులతో పాటు మేము జత పట్లు కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోండి. పరిహారాలు ఇవి పాటిస్తే చాలు, సరిపోదు. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. చక్కగా వెళ్ళాలి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.